నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, మోకాలు నొప్పులు అంటే ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లమ్. ఇంట్లో అందరూ కూడా మోకాలు నొప్పులతో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళకి ఒక మంచి రెమెడీ ఏముంటుందంటారు? ఇప్పుడు నేను చెప్పేది అందరికి అబ్బా ఏం చెప్తుండు అనేసి అనిపిస్తుంది. కానీ బెస్ట్ రెమెడీ మోకాలు నొప్పి వర్డ్ వినంగానే నేనేం చెప్తాకంటే మోకాలు నొప్పులు రాకుండా చూసుకోవాలి. అంటే అసలు ఒకప్పుడు అంటే ఒక ఏజ్ కి వచ్చేది, ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అందరిలోనూ కామన్ గా అందరికి వస్తుంది కదా. కానీ మోకాలు నొప్పి రాకుండా అనేసి ఎందుకు ఆలోచించారు ఎవరు? అవును, అవునా కదా. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? వెయిట్ ఎక్కువ వల్ల వస్తాయి. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? అడ్డం దొడ్డం బయట అన్ని తింటే వస్తాయి. షుగర్ వ్యాధి ఉంటే అది కంట్రోల్లో పెట్టుకోకపోతే మోకాలు నొప్పులు వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి వస్తాయి. సరిగా పడుకోకపోతే కూడా వస్తాయి. అవునా కాదా? ఎక్కువ స్ట్రెస్ ఉంటే వస్తాయి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు మన దగ్గర, 55 ఏజ్లో హస్బెండ్ వైఫ్ సపరేట్ అయిపోయారు. అంటే డివోర్స్ ఆఫీషియల్ కాదు కానీ వేరే వేరే కాడా ఉంటున్నారు. పిల్లలేమో నాయనకు సపోర్ట్ చేస్తున్నారు, వైఫ్కి ఏమో పిల్లలు సపోర్ట్ చేస్తలేరు. అరే నువ్వే కొట్లాడతావు డాడీ తోటి, నువ్వే పరేషాన్ చేస్తావు డాడీకి, ఇట్లా అనేసి యాంటీ అయ్యారు. మళ్ళా తర్వాత ఏమో జరా అమ్మని ఒంటరిగా ఎట్లా చేయాలనేసి మళ్ళా కలిసిపోయారు. కానీ ఏమైంది ఈ ప్రాసెస్లో? ఆ పేషెంట్కి చాలా స్ట్రెస్ అయిపోయింది. దాని తర్వాత పేషెంట్కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే అందరికి రావడంలో తప్పు లేదు, అనుభవిస్తున్న అందరూ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేసేవారు. అట్లా కాదు మేడం. ఇప్పుడు కొందరికి ఏదో ప్రాబ్లం అయి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఎవరికో ఫైనాన్షియల్ ప్రాబ్లం తర్వాత ఏదో పెద్ద ప్రాబ్లం అయి దాని తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకోండి. ప్రతి పేషెంట్కి ప్రాబ్లం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి రోగాలు ఎందుకు రావు? ఎందుకంటే కొందరు ఉన్న ప్రాబ్లం గురించే ఎక్కువ ఆలోచిస్తారు. దాని తర్వాత వాళ్ళకు రోగాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక లేడీ ఉన్నారు, 6 పిల్లలు, 8 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ లేడీ చనిపోతే అందరు ఈక్వల్గా రియాక్ట్ అవుతారా? మీరు చెప్పండి, అవునా కాదా? సో అట్లా ఉంటుంది. కొందరు సెన్సిటివ్ ఉంటారు, కొందరు ఓవర్ సెన్సిటివ్ ఉంటారు, కొందరు టోటలీ సెన్సిటివ్నెస్ వాళ్ళలో ఉండదు. అయితే ఏంది అంటే మనం ఏదైనా సిచ్యువేషన్కి ఎట్లా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూసుకోవాలి. ఎక్కువ దేని గురించి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎక్కువ మీరు ఆలోచించండి. ఏదన్నా రోజు ఇప్పుడు మీరు రేపు కొత్త బండి కొనడానికి పోతున్నారు అనుకోండి. అరే ఏముంది రేపు పోతాం బండి కొంటాం వచ్చేస్తుంది ఇంటికి బండి అనేసి మీరు అనుకుంటారు. మీకు నిద్ర వస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది. ఇంకొకటి అరే బండి కొంటున్నా, రెడ్ కలర్ కొంటున్నా, మళ్ళీ ఇట్లా ఉంటుంది, మళ్ళీ అడికెళ్ళి తెచ్చేటప్పుడు ఏమైనా స్క్రాచ్లు పడితే అది పరేషాని, అన్ని ఆలోచించుకుంటా వానికి నిద్ర రాదు. అంటే హ్యాపీ మూమెంటే నిద్రని పాడు చేస్తుంది, సాడ్ మూమెంట్లు నిద్రని పాడు చేయవా చెప్పండి? చేస్తాయి. అట్లా అయితే అట్లా మనం రోగాలు ఇన్వైట్ చేసుకుంటాం. ఈ పేషెంట్ కి ఏంది పరేషాని అంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా హస్బెండ్కి ఈమెకి గొడవలు అయినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి అయినప్పటి నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి, కానీ నొప్పులు రాలేదు. వాళ్ళ హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ ఉంది అనేసి ఆమెకి అర్థమైంది. దాని తర్వాత ఇవి వచ్చినాయి, స్ట్రెస్ తీసుకుంది ఆవిడ. ఈ పేషెంట్కి మోకాలు నొప్పులు ఉన్నాయి, కానీ డైలీ హస్బెండ్ నా కాలు నొక్కు అనేసి నైట్ టైం చెప్తుండే. ఇప్పుడు ఈమె గురించి ఎవరు ఆలోచిస్తలేరు అనేసి ఈ పేషెంట్ బాధ. అయితే ఎన్నో ఇట్లా అయితేనే ఉంటాయి. సెన్సిటివ్ ఉన్నోళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారో మనకు తెలియదు. వెయిట్ ఎక్కువ ఉంటే కూడా మోకాల మీద ఎక్కువ బరువు పడుతుంది, అవునా కాదు? బరువు పడకుండా చూసుకోండి మీరు ఫస్ట్ నుంచి. వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఇట్లా ఎక్కువ ఆలోచించకండి, టైంకి పడుకోండి, టైంకి లేవండి. ఇట్లా చేస్తే రావు మోకాలు నొప్పులు. అట్లా మళ్ళా ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. పేషెంట్కి మొత్తం తగ్గింది, హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చెప్పినామంటే, అంటే పచ్చి పసుపు కొమ్ము ఉంటది కదా, అది తీసుకోవాలి. పసుపు కొమ్ము ఎంత సైజు ఉంటుందో అంతే సైజ్ జింజర్ కొమ్ము కూడా తీసుకోవాలి. ఇవి 2 దంచుకోవాలి, కలిపేసి దంచుకొని దీన్ని వాటర్లో బాయిల్ చేయాలి. వాటర్లో బాయిల్ చేసి ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని డైలీ ఒక పూట తాగాలి. దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఏం చేస్తుంది అంటే జర రిలీఫ్ ఇస్తుంది, ఇది జర మంచి రిలీఫ్ కూడా ఇస్తుంది. దీంతో పాటు మనం హోమియోపతి మందులు ఇస్తాం, మంచిగా తగ్గుతుంది. మీకు ఒక హోమియోపతి మందు పేరు కూడా చెప్తాను. రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది.
ఇది 0/9 పొటెన్సిలా. రోజు 5 గోళీలు, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి మీరు తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందండి, జర్ర రిలీఫ్ ఉంటుంది. కానీ బాగా డ్యామేజ్ అయినాయి, గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ 4 ఉంది, ఆపరేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది, అప్పుడు మీరు మన క్లినిక్కి వస్తే మనకు ఏంది నొప్పి కూడా తగ్గుతుంది, ఆపరేషన్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఓకే. సో అది మీరు చేసుకోవచ్చు. మీకు జర్రా మోకాలు నొప్పులు అయినాయి, ఒక 5-6 రోజుల నుంచి ఉన్నాయి, నెల నుంచి ఉన్నాయి, మీకు అంత డ్యామేజ్ లేదు మోకాళ్ళు అంటే ఇది బేసిక్ రెమెడీ ఇది. కానీ పూర్తిగా తగ్గాలి, ఇట్లా చాలా సివియర్ ఉంది ప్రాబ్లం అంటే మీరు హోమియోపతి మందుల కోసం మన దగ్గరికి రావచ్చు, పూర్తిగా తగ్గిపోతుంది. అంటే దాంతో పాటు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ సపోర్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? సపోర్ట్ గా ఎందుకు తీసుకుంటారు? అంటే ఓవర్ పెయిన్ వచ్చే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం పెయిన్ కూడా ఎక్కువ ఉంది అంటే ఆ టైం కి కూడా మందు ఇస్తాం, ఎక్కువ పెయిన్ అనిపిస్తే ఈ మందు వేసుకోండి అనేసి. నైస్. ఓకే, అట్లా. ఓకేనండి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మంచి రెమెడీ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.